ఆంధ్రప్రదేశ్లో గత 2-3 రోజులుగా డిప్యూటీ సీఎం విషయమై పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నారు. అంటే టీడీపీ మాత్రం లోకేష్ని కూడా డిప్యూటీ సీఎంగా చూడాలి అని చెప్పి కోరుకుంటుంది. జనసేన మాత్రం పవన్ కళ్యాణ్ ఒకటే డిప్యూటీ సీఎంగా ఉండాలి అని చెప్పి పట్టుబడుతోంది. ఇది ఈ విషయంపై అటు జనసేన, టీడీపీ అభిమానులు గత 3-4 రోజులుగా పెద్ద ఎత్తున ట్వీట్లు లేకపోతే మెసేజ్లు పెట్టుకుంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించారు. ఈ విషయాన్నంతా గమనించినటువంటి టీడీపీ హైకమాండ్ ఇవాళ తమ అధికార ప్రతినిధులందరికీ తమ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి క్లియర్గా మెసేజ్ పంపించింది. డిప్యూటీ సీఎం విషయమై ఇక మీద ఎవరు మాట్లాడకూడదు, పార్టీ ఏం చెప్తే అదే చేయాలి అని చెప్పి ఒక విస్పష్టమైనటువంటి మెసేజ్ని అధికార ప్రతినిధులకు అందరికీ పంపింది. దాంతో ఈ విషయం ఇక్కడితో పులి స్టాప్ పెట్టినట్లయింది. అంటే ఒక విధంగా గమనించినట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నా కూడా ఎందుకని లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంని చేయలేకపోతున్నారు? ఇది టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జనసేనకి స్థాయికి మించి గౌరవిస్తున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతిదానికి తల ఊపుతున్నారు అని చెప్పి టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరొక వైపు జనసేన మాత్రం టీడీపీ మా వల్లే అధికారంలోకి వచ్చింది, మేము చెప్పినట్టే వినాలి, మాకు బీజేపీ హైకమాండ్ తోడుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో నిజమైతే లేకపోలేదు. అట్లని చెప్పి టీడీపీ కూడా చిన్న పార్టీ ఏం కాదు. దాదాపుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 5-6 సార్లు పరిపాలన కొనసాగించింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో గట్టి పట్టు ఉంది. అట్లాగే పార్టీకి కింది స్థాయి నుంచి మంచి క్యాడర్ ఉంది. మరి ఇంత ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎందుకు ఇవాళ జనసేన చెప్పినటువంటి ప్రతి అంశానికి తలొగ్గాల్సి వస్తుంది అనేది అటు టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, అభిమానులకు కూడా రచించడం లేదు. మరొక వైపు జనసేన మాత్రం టీడీపీ మా వల్లే ప్రభుత్వాన్ని ఏర్పరిచింది, మేము లేకపోతే టీడీపీ లేదు, మేము లేకపోతే టీడీపీ గెలవలేదు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు, జగన్ అధికారంలోకి వస్తే బాబుని లోపలేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు జనసేన ఇంకా ఏం మాట్లాడుతుందంటే, మేము అధికారంలో లేకపోతే కూడా జగన్ మమ్మల్ని చేయగలిగిందేం లేదు, మాకు బీజేపీ అండ ఉంది, ఒకవేళ టీడీపీ పవన్ కళ్యాణ్ మాటను కాదని చెప్పి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే కూటమి బీటలు వారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విధంగా జనసేన పూర్తి స్థాయిలో టీడీపీని బ్లాక్మెయిల్ చేస్తుందనే అనుమానం పూర్తిగా టీడీపీ అభిమానులకు ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో తమ ఆక్రోశాన్ని చూపిస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కొంత సామరస్యంతోనే మెలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే కూటమిలో బీటలు వారాయి అంటే ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, దీనివల్ల తర్వాత రోజుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొంత సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. లోకేష్ కూడా సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీ కార్యకర్తల అభిమానులకు ఇది రుచించడం లేదు. ఎందుకంటే ప్రతిదానికి జనసేనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అట్లాగే పార్టీ ఆఫీసు, అట్లే ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు ఫోటో పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం అనేది ఏ టీడీపీ కార్యకర్తకు లేకపోతే ఏ టీడీపీ అభిమానికి రుచించడం లేదు. అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు జనసేన మీద ఎంత ఆధారపడ్డామో చెప్పడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి మరొకవైపు టీడీపీ అభిమానులు తమ బాధను వెళ్ళగక్కుతున్నారు. జనసేన మాత్రం ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అంశంలో ముందుకెళ్తోంది. అంటే కూటమిలో అధికారాన్ని పంచుకుంటూనే బీజేపీతో చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు తీసుకొని వాటిలో గెలిచి టీడీపీ పూర్తిగా తమ మీద ఆధారపడేలాగా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే టీడీపీ కూడా ఈ విషయాలను గమనించి జనసేనకి ఏ విధంగా బ్రేకులు వేయాలి అని చెప్పి ఇప్పుడిప్పుడే నిర్ణయాలు తీసుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే ఇప్పటికే చేయి దాటినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధికారాన్ని రుచి చూసింది. ఆ తర్వాత పార్టీని ఎక్కడెక్కడ బలోపేతం చేయాలి, టీడీపీ ఎక్కడెక్కడ వీక్గా ఉంది, టీడీపీ ఎక్కడెక్కడ బలంగా ఉంది అనేటువంటి విషయాలను కూడా సేకరించింది. ఆ తర్వాత అక్కడ తమ పార్టీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని కూడా ఆలోచిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో మెజారిటీ ఉంది. అయినప్పటికీ కూడా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేసే విషయంలో ఎందుకు గందరగోళానికి లోనవుతున్నారనేది మాత్రం ఎవరికీ చిక్కడం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే జనసేన లేకపోయినా కూడా టీడీపీకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక వైపు బీజేపీ పెద్దలతో కూడా చంద్రబాబు నాయుడికి
కొంతవరకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ హైకమాండ్ని పూచి చూపించే చంద్రబాబు నాయుడు ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఇక్కడ అందరికీ పెరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ ముందుకు దోసి చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీకి పూర్తిగా దూరం జరగకుండా ఇటు జనసేనని పూర్తిగా కూటమి నుండి బయటకు పంపకుండా చాలా ఆచితూచి స్పందిస్తున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి రావడానికి జనసేనతో ఒక జట్టు కట్టారు. ఈ జట్టు కట్టడం అనేది రాబోయే రోజుల్లో టీడీపీ అవకాశాలని లేకపోతే టీడీపీ పార్టీని ఎంతవరకు దెబ్బతీస్తుంది అనేది ఇప్పుడు టీడీపీ అటు బీజేపీ కూడా లెక్కలేస్తుంది. అయితే ఇందులో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే జనసేన అసలు కార్యవర్గ సభ్యులు లేరు, జనసేనకి పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. అట్లాంటి జనసేన ఇవాళ దాదాపుగా 20కి పైగా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటుంది. జనసేన రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా విస్తరించాలనుకుంటుంది, ఏజెన్సీ ప్రాంతంలో విస్తరించాలనుకుంటుంది. అంటే జనసేన ఎక్కడైతే విస్తరించాలనుకుంటుందో ఆ ప్రాంతాల్లో టీడీపీ సీట్లను వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ నాయకులు కూడా ఒకంత ఆందోళనకు లోనవుతున్నారు. మరి వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిష్కరించుకుంటారో అనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి, ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే ఇంతవరకు జనసేనకి చక్కటి ప్రాధాన్యతనిస్తూ జనసేనలో ఉన్నటువంటి నాయకులకు పదవులు ఇస్తూ జనసేనను కూడా టీడీపీకి సమానంగా తీసుకొస్తున్నారు. అయితే దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి జనసేన టీడీపీపై పూర్తి స్థాయిలో కనపడకుండా అంతర్గతంగా ఒక యుద్ధాన్ని నిర్వహిస్తుంది. ఎప్పుడైతే నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తల అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని లేవదీశారో అప్పుడే జనసేన కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ సీఎంగా ఉండాలి అని చెప్పి తేల్చి చెప్పడంతో చంద్రబాబు నాయుడు ఎటు డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండాలి, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే లోకేష్కి ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి లోకేష్కి ప్రాధాన్యత పెరగకూడదనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకి నాయకులకు కూడా రచించడం లేదు. ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డే మేలు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గా గెలిచాడు, అధికారాన్ని అనుభవించాడు, సింగిల్గా ఓడిపోయాడు, మళ్ళీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తాడు. ఇట్లా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏ నిర్ణయాన్ని టీడీపీ చక్కగా తీసుకోలేకపోతుంది. ప్రతి విషయానికి జనసేన పైన ఆధారపడాల్సి వస్తుంది. కూటమిలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించాల్సి వస్తుంది. ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ దుస్థితి ఏంటని చెప్పి టీడీపీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఇవాళ కొంత బాధపడాల్సి వస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చర్చించకుండా అనేక విషయాలని బాహటంగా మాట్లాడడం అనేది కూడా టీడీపీని ఇరుకున పెడుతుంది. అంటే అటు లడ్డు విషయంలో కావచ్చు, నిన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో కావచ్చు, అంతకుముందు హోంమంత్రి అనితా పైన చేసినటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీకి ఒక విధంగా ఇబ్బందికరంగా మారాయి, టీడీపీని ఒక విధంగా ఇరుకున పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. టీడీపీని వీలైనంత వరకు ప్రజల్లో వీక్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలంతా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా తమ దారిలోకి తెచ్చుకోవాలి, టీడీపీని మరింత బలోపేతంగా ఏ విధంగా చేయాలి, జనసేనని పూర్తిగా ఎదగనివ్వకుండా ఏం చేయాలనేటువంటి విషయాలపైన ఇవాళ టీడీపీ మల్లగుల్లాలు పెడుతోంది. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఒక తప్పు అయితే చేశారు, ప్రాణం లేని జనసేనకి ఇవాళ ప్రాణం పోసి నిల్చోబెట్టారు. కాబట్టి జనసేన కూడా ఇక్కడ అధికారాన్ని రుచి మరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా పోటీ చేసి తమ పట్టు చూపించాలనుకుంటుంది. కాబట్టి ఇది ఏమైనా సరే టీడీపీకే దెబ్బ వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీ ఓట్లని మాత్రమే చీల్చగలుగుతుంది తప్పితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను చీల్చలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య పోర్ అనేది చాలా రసవత్తరంగా జరిగేలాగా కనిపిస్తుంది.